Hello friends, welcome back to my channel Ketra's Education. And today let's learn about properties of integers. Okay, and I have a small question for you. అది ఏంటంటే వాట్ ఆర్ రేషనల్ నెంబర్స్? రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఈ క్వశ్చన్కి కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేసే ముందు మీ పేరు, మీరు ఏ స్కూల్, మీరు ఏ క్లాస్ చదువుతున్నారో కామెంట్లో వాటిని నేమ్ చేసి కామెంట్ చేయండి. మీ ఆన్సర్ కరెక్ట్ అయితే నేను చేసే నెక్స్ట్ వీడియోలో ఆ ఆన్సర్ని చూపిస్తాను. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ గో టు ద వీడియో. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఈ వీడియో టోటల్గా చూస్తే మీకు ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ పూర్తిగా అర్థమైపోతాయి. అండ్ బాగా మీరు ఎవరైనా అడిగితే మీరు చెప్పగలరు అండ్ చాలా బాగా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు మనం ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ఈ నోట్స్ నాకు సొంతంగా ప్రిపేర్ చేసుకుంది. సో అండ్ ఇందులో నేను మీకు ఆ ఎడిషన్ అంటే వీటికి డెఫినేషన్స్తో సహా నేను చేశాను ఈ నోట్స్ని. సో హియర్ ఫస్ట్ లెట్స్ లెర్న్ అబౌట్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. అండ్ రేషనల్ నెంబర్స్ ప్రాపర్టీస్ అంటే క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ అండ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ ఇందులో ఫస్ట్ లెట్స్ గో ఆన్ టు క్లోజర్ ప్రాపర్టీ. అండ్ ఇందులో మనం ఎడిషన్కి వెళ్దాం. ఫస్ట్ ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్సో ఎ రేషనల్ నెంబర్, then we say that the set of rational numbers satisfy closure property under addition. A plus b belongs to rational numbers. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒకవేళ సపోజ్ ఇఫ్ వి టేక్ టూ రేషనల్ నెంబర్స్, అవి యాడ్ చేసినప్పుడు మనకి ఆ ఆన్సర్ కనుక రేషనల్ నెంబరే వస్తే మనకి రేషనల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీ అంటే లైక్ క్లోజర్ ప్రాపర్టీకి మన రేషనల్ నెంబర్ సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్ సాటిస్ఫై అయినట్టే. ఓకే, మనం ఒక ఎగ్జాంపుల్స్ చూద్దాం. 2/7 5/8. 2/7 plus 5/8 and 7 8 56 కదా. సో 7 8 56 and 2 8 16, 8 7s 56. So 5 7s 35. 16 plus 35 is 51 and 56. సో ఇది మనకి రేషనల్ నెంబరే. X belongs to rational number. సో మనకి క్లోజర్ ప్రాపర్టీ is the rational numbers satisfy closure property under addition. Okay, and let's go to subtraction. చూడండి, and subtractionలో if the difference of two rational numbers is also a rational number, then we say that the set of rational numbers satisfy closure property under subtraction. A minus b belongs to q. అంటే ఇప్పుడు సపోజ్ ఇఫ్ we take two rational numbers and subtract them, and the difference అంటే మనకి ఆ ఆన్సర్ కూడా రేషనల్ నెంబర్ అయితే రేషనల్ నెంబర్స్ satisfy closure property under subtraction. Okay, let's take an example. 5/9 minus 3/4. Okay, 9 4s 36 and 5 4s 20 and 3 9s it's 27. So 20 minus 27 is minus 7/36. ఇది కూడా మనకి రేషనల్ నెంబర్. సో మనకి దట్ ఈస్ all for all a b belongs to rational number, a minus b belongs to rational number. Okay, and let's go to multiplication and see here. If
the product of two rational numbers is also a rational number, then we see that the set of rational numbers satisfy closure property under multiplication. And if we take two rational numbers and if the product is a rational number, ఒకవేళ దీని product rational number అయితే అది అంటే the rational number satisfy closure property under multiplication. See here, 6 by 5 into minus 11 by 5. Minus 66 into minus 7, minus 66, and 5 into 5, 25. So the result is minus 66 by 25. So it was a rational number. And we see that the set of rational numbers satisfy closure property under multiplication. Next, let's go to division. If the answer of division of two rational numbers is also a rational number, then we see that the set of rational numbers satisfy closure property under division. అంటే ఒకవేళ మనం కనుక టూ నెంబర్స్ తీసుకొని వాటిని డివైడ్ చేసి ఆన్సర్ చూస్తే ఒకవేళ అది కూడా ఒక రేషనల్ నెంబర్ అయి ఉంటే అయితే అది అంటే మనకి ఈ రేషనల్ నెంబర్స్ the rational number satisfy closure property under division అవుతుంది. సో ఇక్కడ 33 divided by 5 divided by 0 by 3 ఇచ్చాను. సో 33 by 5 అంటే డివిజన్ అంటే రెసిప్రోకల్ తీసుకోవాలి కాబట్టి ఇట్లా తీసుకున్నాము. అండ్ సో ఆన్సర్ ఇస్ 99 by 0. 99 by 0 is not a rational number because here the pure value 0 ఉండకూడదు. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది రేషనల్ నెంబర్ కాదు. అండ్ ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ డస్ నాట్ సాటిస్ఫై క్లోజర్ ప్రాపర్టీ అండర్ డివిజన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈజ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. సో హియర్ let's go to addition. When two numbers are added together, then we change in their positions. Does not change the result. Then we see that the set of rational numbers satisfy the commutative property under addition. Ante if we take two numbers, if we take two rational numbers and add it together like this, and if we change the order of them, like అంటే మనకి ఇప్పుడు 5/2 + 3/4 ఉంది. ఆర్డర్ చేంజ్ చేయడం అంటే 3/4 + 5/2 చేసి దాని ఆన్సర్ చూస్తే అది కూడా రేషనల్ నెంబర్ అయి ఉండాలి. చూడండి ఇక్కడ 4 రావాలి కాబట్టి 5 2s 2 2s are 4 కాబట్టి 5 2s are 10, 3 1s are 3. So 10 + 3/4. And here 3 4 okay 2 2s are 4 రావాలి కాబట్టి ఇక్కడ LCM తీసుకోవాలి ప్రతిసారి. అండ్ 2 2s 4 రావాలి కాబట్టి 5 2s 10. So 10 + 3/4 is equals to 3 + 10/4. 13/4 is equals to 13/4. LHS is equals to RHS. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ is equals to రైట్ హ్యాండ్ సైడ్. సో ఈ ఆన్సర్ వచ్చేసి మనకి కరెక్ట్ వచ్చింది ప్లస్ ఏ మనకి రేషనల్ నెంబర్స్ వచ్చాయి. సో therefore we say that the set of rational numbers satisfy the commutative property under addition. Means a plus b is equals to b plus a under rational numbers. And next ఇప్పుడు మనం subtraction చూద్దాం. When two numbers are subtracted together, then change in their positions does not change the result. Then we see that the set of rational numbers satisfy the commutative property under subtraction. సో ఒకవేళ మనం 2 నెంబర్స్ తీసుకొని వాటిని ఆర్డర్ చేంజ్ చేయడం అనేది ఆర్డర్ చేంజ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి రిజల్ట్ కనుక సేమ్ వచ్చి అది రేషనల్ నెంబర్ అయి ఉంటే అది అంటే మనకి రేషనల్ నెంబర్స్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై అవుతాయి సబ్ట్రాక్షన్. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. 2/3 - 7/8 is equals to 7/8 - 2/2. So here 3 8s LCM తీస్తే రావాలి కాబట్టి 3 8s 20. So 3 8s కాబట్టి 2 8s 16 and 7 3s 21/24. So here 8 3s 24, 7
8 3 so 7 3 is 21 and 2 8 60. ఓకే, అండ్ ఇప్పుడు మనము 16 - 21 చేస్తే -5 వస్తుంది, 21 - 16 చేస్తే 5 వస్తుంది. సో LHS is not equal to RHS. సో therefore ఇవి ఈక్వల్ కాలేదు కాబట్టి the set of rational numbers does not satisfy the commutative property under subtraction. Okay, and now let's go into multiplication. When two numbers are multiplied together, then change in their positions does not change the result. Then we say that the set of rational numbers satisfy the commutative property under multiplication. అంటే ఒకవేళ మనం 2 numbers తీసుకున్నాం, అదే రేషనల్ నెంబర్స్. ఆ రేషనల్ నెంబర్స్ని దాని ఆర్డర్ చేంజ్ చేసి మనం మల్టిప్లై చేసినా మనకి సేమ్ ఆన్సర్ రావాలి. అంటే రేషనల్ నెంబరే రావాలి అండ్ సేమ్ ఆన్సర్ రావాలి. అప్పుడే మనకి రేషనల్ నెంబర్స్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ మీద సాటిస్ఫై అవుతాయి మల్టిప్లికేషన్ ద్వారా. సో ఇక్కడ మనకి 2/5 అండ్ 3/4 తీసుకున్నారు. 2/5 × 3/4 is equal to 3/4 × 2/5. 2 3 is 6, 3 2 is 6, 5 4 is 20 and 4 5 is 20. ఒకవేళ మనం దీన్ని సింప్లిఫై చేస్తే 6 2 3s and 2 10s. 2 3s 2 10s. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 2 3s 2 10s వస్తుంది, 2 3s 2 10s. 3/10 is equal to 3/10. సో LHS RHS రెండు ఈక్వల్ కాబట్టి ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ సాటిస్ఫై అయిపోయింది. అంటే ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ satisfy the commutative property under multiplication. A into B is equals to B into A. ఇది కరెక్ట్ అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే డివిజన్ అనమాట. When two numbers are divided together, then change in their positions does not change the result. Then we say that the set of rational numbers satisfy the commutative property under division. So suppose if we take two rational numbers, we దీనికి వచ్చే ఆన్సర్ రేషనల్ నెంబర్ అయి ఉండాలి, ప్లస్ LHS RHS ఈక్వల్గా ఉండాలి. అండ్ దెన్ we say the set of rational numbers satisfy the commutative property under division. Okay, let's check it with an example. ఇప్పుడు మనకి 7/3 divided by 14/9, 14/9 divided by 7/3, and we have changed the positions here. 7 into 9/14. Okay, సో 14/9 into 3/7. హియర్ మనము డివిజన్ చేసే ప్రతిసారి రెసిప్రోకల్ తీసుకోవాలని నేను ముందే చెప్పాను. అండ్ హియర్ మనము సింప్లిఫై చేస్తే ఇలా వస్తుందన్నమాట ఆన్సర్. హియర్ 3 1s 3 3s 7 1s 7 2s, 3 1s 3 3s 7 1s 7 2s. సో ఇక్కడ 3/2 అండ్ హియర్ 2/3 వచ్చింది. రేషనల్ నెంబర్ వచ్చింది కరెక్టే, బట్ ఇక్కడ LHS అండ్ RHS ఈక్వల్గా లేవు. సో ద set of rational numbers does not satisfy the commutative property under division. సో దీంతో మనకి commutative property అనేది కంప్లీట్ అయిపోయింది. లెట్స్ గో టు అసోసియేటివ్ ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఫస్ట్ మనం ఎడిషన్ చూద్దాము. ద అసోసియేటివ్ ప్రాపర్టీ స్టేట్స్ దట్ ఇన్ ఎడిషన్, if we have to add 3 rational numbers, we can add first 2 numbers and then first third, or we can add second and third numbers first and then the first number. The result will be same. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు అంటుంది, సపోజ్ ఇఫ్ యూ టేక్ 3 రేషనల్ నెంబర్స్, ఫస్ట్ 2 నెంబర్స్ మనం యాడ్ చేసి ఆ తర్వాత థర్డ్ నెంబర్ యాడ్ చేయడం. అండ్ ఇంకో ఫామ్లో చూసుకుంటే ఫస్ట్ అంటే లైక్ ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ నెంబర్ యాడ్ చేసి ఆ తర్వాత ఫస్ట్ నెంబర్తో ఆ రిజల్ట్ని యాడ్ చేయడం. ఎలా చేసినా మనకి సేమ్ వస్తుంది అంటున్నారు. అప్పుడే మనకి అంటే లైక్ సాటిస్ఫై అవుతుందో అవ్వదో తెలిసేది కదా. లెట్స్ చెక్ ఇట్. సో 1/2 + 4/5 + 2/3 is equals to 1/2 + 4/5 + 2/3. ఫస్ట్ మనం LHS చూద్దాం. LHS అంటే దీన్ని LHS అంటారు అండ్ దీన్ని RHS అంటారు. ఓకే, LHS
అండ్ 2 5s 10 కదా, 1 1 5s 2 5s 10, 1 5s are 10 and 5 2s కదా, 4 2s 8. ఓకే, ప్లస్ 2/3 అన్నాడు. 5 ప్లస్ 8 అంతే. సో ఇక్కడ 8/10 ఈక్వల్స్ టు ప్లస్ 2/3 ఈజ్ ఈక్వల్స్ టు 13/10 ప్లస్ 2/3 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 13 ప్లస్ 10 ప్లస్ 2/3 ఈజ్ ఈక్వల్స్ టు 10 3s 30. సో 13 3s 39. 3 10s 30 కాబట్టి 2 10s. సో 39 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్స్ టు 59/30. ఇదే రేషనల్ నెంబర్ వచ్చేసింది. నెక్స్ట్ RHS సైడ్ చూస్తే 1/2 ప్లస్ 4/5 ప్లస్ 2/3 అన్నారు కదా. సో ఇక్కడ 4 × 3 ప్లస్ 2 × 5/15 అంతే కదా, ఎందుకంటే మనకి 5 3s 15 కదా. ఓకే, సో 5 3s కాబట్టి ఇక్కడ మనం 4 3s వేసుకోవాలి. అండ్ 3 5s 15 కాబట్టి ఇక్కడ 2 5s 15, 2 5s 10 అదే వేసుకోవాలి బై 15 ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 4 3s 12, 2 5s 10 by 15 is equals to 1/2 plus 22/15. సో 15 LCM రాదు కాబట్టి 15 2s 30 వస్తుంది. అండ్ 2 15s 30 కాబట్టి 1 × 15 ప్లస్ 15 2s 30 కాబట్టి 22 × 2/30 వేసుకోవాలి. సో 1 15s 15 and 22 × 2 is 44/30 is equals to 59/30. సో మనకి 59/30 and 59/30 వచ్చింది. 59/30 is equals to 59/30. So therefore LHS is equals to RHS. ఓకే, సో మనకి ఆన్సర్ అనేది కరెక్ట్ వచ్చింది కాబట్టి we can say that the set of rational numbers satisfy associative property under addition. Now ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్కి వెళ్ళిపోదాం. అండ్ the associative property states that in subtraction, if we have to subtract three rational numbers, we can subtract first two numbers and then third, or we can subtract second and third number first and then the first number. The result will not be same for subtraction. Okay, so here నేను ఇందాక చెప్పాను దాన్ని ఆర్డర్ చేంజ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ నెంబర్ అంటే ఎలా అయినా చేసుకోవచ్చు మనం. ఫస్ట్ సెకండ్ థర్డ్ నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేసి, లేదా ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేసి ఆ తర్వాత థర్డ్ నెంబర్తో సబ్ట్రాక్ట్ చేయడం అలా. సో మనం LHS చేస్తే మనకు ఆన్సర్ ఈ 3/2 అనేది వచ్చింది. ఓకే, -3/2. చూడండి మొత్తం ప్రాసెస్ అంతా ఉంది ఇక్కడ. ఒకసారి వీడియోని పాస్ చేసి చూడండి. అండ్ నెక్స్ట్ RHS చూస్తే ఇక్కడ 1 అనే ఆన్సర్ వచ్చేసింది. చూడండి మొత్తం ప్రాసెస్ చేస్తే ఇది వచ్చింది, చూసారా. సో -3/2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1. సో LHS ఈజ్ నాట్ ఈక్వల్స్ టు RHS. దేర్ఫోర్ మనకి అది ఒక LHS RHS మనకి ఈక్వల్ కాలేదు కాబట్టి we can say that the set of rational numbers does not satisfy associative property under subtraction. Okay, so let's go to multiplication. The associative property states that in multiplication, if we have to multiply three rational numbers, we can add first two numbers and then third, or we can add second and third numbers first and then the first number. The result will be same. So ఇక్కడ A into B into C is equals to A into B into C అంటే ఇట్లా గ్రూప్స్లా విడగొట్టి మనం చేయాలి, అప్పుడు మనకి ఈజీగా వస్తుంది అనమాట. అందుకని ఈ ప్రాపర్టీస్ క్రియేట్ చేసింది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది నేను ఇచ్చాను.
2/3, 4/7 అండ్ -5/7 అని ఇచ్చారు. సో 2/3 ఇంటూ 4/7 ఇంటూ -5/7 అంటే ఇక్కడ ఫస్ట్ 2 సెకండ్ అండ్ థర్డ్ రేషనల్ నెంబర్స్ అదే మల్టిప్లై చేసి ఆ తర్వాత ఫస్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి ఈజీగా ఉంటుంది మొత్తం మల్టిప్లై చేసే కంటే. సో ఇక్కడ దాని ఆర్డర్ చేంజ్ చేసి 2/3 సెకండ్ రేషనల్ నెంబర్స్ని మనం మల్టిప్లై చేసి ఆ తర్వాత మనం థర్డ్ రేషనల్ నెంబర్ని మల్టిప్లై చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. సో లెట్స్ చెక్. ఒకవేళ అవి LHS RHS అవుతుందో చూద్దాం. సో 2 ఇక్కడ మనకి 7 7s 14 అని వచ్చింది. 4 5s 20 అండ్ ఇక్కడ 2 3 7s 21 2 4s 8 వచ్చింది. 2 5/7 అండ్ 3 49s is equals to 147 and 2 into -20 is equals to -40 is equals to 21 into 7 is 147 and 8 into -5 is equals to -40. సో therefore మనకి LHS is equals to RHS అవుతుంది. రెండు సేమ్ వచ్చాయి అండ్ ఇవి కూడా రేషనల్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి we can say that the set of rational numbers satisfy associative property under multiplication. Okay, yeah. So let's go to division. The associative property states that in division, if we have to multiply 3 rational numbers, we can divide first 2 numbers and then third, or we can divide second and third numbers first and the first number. So the result will not seem. Okay, first let's check it. 2/3, 3/4 and 1/7. సో ఇక్కడ మనం మొత్తం ప్రాసెస్ అంతా నేను ఇచ్చాను. ఇప్పుడు చెప్తే టైం ఎక్కువ అవుతుందని చెప్పట్లేదు. ప్రాసెస్ అంతా ఇచ్చాను. సో ఒకసారి మీరు వీడియోని పాస్ చేసుకొని చూస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది. కరెక్ట్గా ఇచ్చాను చూడండి. ఇక్కడ మనకి 8/63 వచ్చింది. LHSకి డివైడ్ చేస్తే RHSకి చేస్తే 56/9 వచ్చింది. ఈ రెండు సేమ్ కాదు. ఒకవేళ ఇవి రేషనల్ నెంబర్స్ అవ్వచ్చు, కాకపోతే సేమ్ అవ్వలేదు. రెండు అవి ఉండాలి. అంటే LHS RHS ఈక్వల్ అయి ఉండాలి అండ్ రేషనల్ నెంబర్ కూడా అయి ఉండాలి. అండ్ అప్పుడే మనకి సాటిస్ఫై అవుతుంది డివిజన్ రేషనల్ అసోసియేటివ్ ప్రాపర్టీ. సో ఇక్కడ మనకి LHS is not equal to RHS. So therefore we can say that the set of rational numbers does not satisfy associative property under division. Okay friends, now let's go to distributive property. And in the only మనకి multiplication ద్వారా addition ద్వారా వస్తుంది. Okay, distributivity of multiplication over addition. The distributive property of rational number states that any expression with 3 rational numbers a, b and c given in the form of a, b plus c then is resolved as a into b plus c is equals to ab plus ac. So let's take some examples. 2/5, 1/2 and 3/4. And here 2/5 into 1/2 plus 3/4. అండ్ ఎక్కడ వచ్చేసి మనము డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఇక్కడ 2/5 ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చారు కదా, వీటిని మనం ఇక్కడ 2/5 ఇంటూ 1/2 ప్లస్ 3/4 ఇట్లా చేస్తే ఆన్సర్ వస్తుంది, కరెక్ట్ సేమ్ వస్తుంది. మనము ఇలా కాకుండా 2/5. సో ఫ్రెండ్స్ ఇక్కడ 2/5 ఇట్లా చేసుకోవాలి. అంటే ప్రాపర్టీ అంటే a into b plus c is equals to ab plus ac అంటే a into b plus a into c. So suppose let me take this as a, this b and c. ఓకే, దీన్ని వీటిని ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇది వస్తుంది. సో దీన్ని మనము ఆన్సర్ చేయాలంటే చూడండి, నేను సొల్యూషన్ అంతా కరెక్ట్ సొల్యూషన్ మొత్తము చాలా సింపుల్గా రాశాను. అయితే మీరు మంచిగా చూసారా ఇలా అనమాట.
సో ఆన్సర్ ఇక్కడ మనకి 1/2 వచ్చింది అండ్ ఇక్కడ కూడా 1/2 వచ్చింది. సో 1/2 = 1/2, LHS = RHS. ఓకే, చూసారా, కరెక్ట్ వచ్చింది. సో మనం ఇలానే సేమ్ డిస్ట్రిబ్యూటివిటీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్ విత్ సబ్ట్రాక్షన్ లాగా కూడా చేయొచ్చు. సేమ్ ఇదే సమ్ని మనము మైనస్ అనేది ఇక్కడ పెడితే అది కూడా మనకి సేమ్ ఆన్సర్ని ఇస్తుంది. సో ఇక్కడ చూడండి, AB + C = AB + C, AB - C = AB - C. అండ్ ఇది ఈ ఫార్ములా కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మీకు టోటల్ వచ్చేస్తుంది, అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది మొత్తం వచ్చేస్తుంది. సో మనకి దీంతో మొత్తం ప్రాపర్టీస్ అన్నీ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అన్నీ పూర్తయిపోయాయి. అండ్ మీరు రేషనల్ నెంబర్స్ అనే క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూసారు కదా, మీకు టోటల్ ప్రాపర్టీస్ అనేవి తెలుస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ subscribe to my channel, share my videos and like my videos. Thank you for watching.